హాయ్ ఎవ్రీవన్. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ ముందు వీడియోలో పోస్ట్ చేశానండి. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్, బ్యాక్ పార్ట్ ఓపెన్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్లేస్లో మనం ఇలా ఫస్ట్ అయితే కుట్టేసుకోవాలండి. అటు ఎడ్జ్కి ఇటు ఎడ్జ్కి చూసారా, ఒకసారి వీడియోలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇవి చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు ఇలా మనం చాక్ పీస్తో మార్క్ చేసుకున్నాం కదా, ఆ చాక్ పీస్ చివరికి ఇలా మనం కుట్టేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా చాక్ పీస్ ఎలా ఉందో అలా కుట్టేసుకొని కట్ చేసుకుంటే మనం తర్వాత మళ్ళీ సపరేట్గా జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. కొత్త వారైతే మనకి లైనింగ్ మళ్ళీ మెయిన్ పీస్ అనేది అటు ఇటు వెళ్తుంటుంది కదా. ఇలా మనం ముందే స్టిచ్చింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, మనం జాయిన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. ఇలా కట్ చేసుకోవాలి. మన కుట్ అనేది కట్ కాకుండా మిడిల్కి కట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేయండి. ఓకేనా. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి. ఇక్కడ మిడిల్కి టక్స్ ఇచ్చుకోండి. మనకి చెస్ట్ పాయింట్ ఉంది కదా మిడిల్, అక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. మనం కుట్టేటప్పుడు ఆ టక్కు ఈ టక్కు ఒకే దగ్గరికి వచ్చేటట్టు కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. మన రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలండి. ఓకేనా. మనం సాగినట్టు స్టిచ్చింగ్ చేయొద్దండి. మామూలుగా వదులుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. సాగినట్టు కుడితే మనకి షేప్ అనేది అంత నీట్గా పర్ఫెక్ట్గా ఉండదండి. మనం చిన్నగా వదులుకుంటూ ఆ పాయింట్ దగ్గర, చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా కానీ మనం కుట్టుకుంటా నిమ్మలంగా వచ్చేయాలండి. నిదానంగా కుట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. డబల్ కుట్ వేసేసుకోండి. సింగిల్ కుట్ వేస్తే పిగిలిపోతుంది. డబల్ కుట్ వేసుకోండి వేసుకున్నప్పుడల్లా. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా రైట్ సైడ్ అనేవి లోపలికి ఉన్నాయి చూడండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా పెట్టేసుకొని నిదానంగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా కింద ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చినా ఇబ్బంది పడకండి, కొంచెం ట్రిమ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ సాగ వీక్తే కొంచెం ఎక్కువ వస్తుంటుంది, ఏం ఇబ్బంది కాదు. మనం తర్వాత లైట్గా ట్రిమ్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూపిస్తానండి. వచ్చేసి మనకి అంచు వచ్చింది కదా, బార్డర్ వచ్చింది కాబట్టి నేను తిప్పేస్తున్నానండి. ఇలా రైట్ సైడ్ అనేవి లోపలికి ఉండాలండి. రైట్ సైడ్ లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టేసుకున్నామో అంతే కుట్టుకుంటూ వచ్చేయండి. చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు లైనింగ్ని పక్కని ఆ లైనింగ్ మీద కుట్టేసుకోవాలండి మనం. ఇలా చివరికి లైనింగ్ మీదనే పడాలండి, మెయిన్ పీస్ మీద పడకూడదు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని ఇలా లోపలికి వేసేసి మనం ఒక కుట్టు పైన కుట్టు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదనుకుంటే ఐరన్ చేసేసుకోండి. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి చివరికి. నేను లోత్ అనేది కటింగ్లో తీయలేదు కదండి, ఇప్పుడు తీస్తాను చూడండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇలా లోపలికి అనేది మెయిన్ ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది పైన కిందికి ఉండాలండి. ఇప్పుడు చూడండి, మనం లోతు పాయింట్ ఇక్కడ చాక్ పీస్తో మార్క్ చేసుకున్నాక అది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఉల్టా పల్టా కాకుండా కరెక్ట్ వచ్చేసిందండి. చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. కటింగ్ చేసేటప్పుడు కట్ చేస్తే కొత్త వారైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చూపిస్తానండి. ఇప్పుడు నా రైట్ సైడ్ ఉన్నదైతే కాజా పట్టి, నా లెఫ్ట్ సైడ్ ఉన్నదైతే ఉక్స్ పట్టి అండి. ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే మనం రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి పెట్టుకోవాలండి. మనం ఇలా జాయిన్ చేసుకొని ఒకసారి అలా పైకి అనేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసి మరలా ఇంకో ఫోల్డింగ్ చేసేసేయండి. కాజా పట్టీ అయిపోతుంది. కాజా పట్టీకి మనం మెయిన్ సైడ్ నుంచి జాయిన్ చేసాం కదా,
ఉక్స్ పట్టి ఉక్స్ పట్టికేమో రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉక్స్ పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాం కదా, ఇలా పాదం ఇంచు ఖర్చుతోని ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఆ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకు కాజాపట్టి కూడా రెడీ అయిపోతుందండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ట్రిమ్ చేసేసుకోండి. ఓకేనా ఇప్పుడైతే డాట్స్ వేసేసుకుందామండి. బ్యాక్ పార్ట్ మనం ముందే మార్క్ చేసుకొని చాక్ పీస్తో మార్క్ చేసుకున్నాం కదా, అది ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి తిన్నగా మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు స్టిచ్చింగ్ చేసేసుకోండి. డబల్ స్టిచ్ చేసుకోండి. వేసుకున్న ప్రతిసారి మనకి పిగిలిపోకుండా ఉంటాయి కుట్లు. ఇలా గోరుతోను రఫ్ చేసుకుంటే మనకి ఎత్తినట్టు కాకుండా స్టిఫ్గా మామూలుగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి సెకండ్దండి. ఇది కూడా షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకొని హాఫ్ ఇంచు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం, అటు ఇటు హాఫ్గా 1 ఇంచ్ కదా. ఇలా ఇప్పుడు నాకు ఇలా ప్లెయిన్గా ఉంటే అంత అనిపించలేదండి, అందుకని ఇలా బార్డర్ ఉక్స్ పట్టీకి బార్డర్ అనేది ఇలా అటాచ్ చేసుకుంటే మన బ్యాక్ పార్ట్ మోడల్ బ్లౌజ్ లాగా ఉంటుంది కదా, దానికోసం నేను ఒక 3 ఇంచెస్ వెడల్పుతో ఉన్న క్లాత్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోవాలి మనకి మిడిల్కి. ఇలా ఉక్స్ పట్టీ మీద పెట్టేసుకోండి. కాజాపట్టికి కాదండి, ఉక్స్ పట్టీ మీద. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. నాకు ఇలా పెట్టేసి బటన్స్ పెడితే మనకు మోడల్ బ్లౌజ్ లాగా ఉంటుందని ఐడియా వచ్చి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఇష్టం ఉన్న వాళ్ళు కుట్టేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఓకేనా, మనం ఉక్సులు పెట్టుకోవచ్చు, పైనంగా షోకి బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలా బ్యాక్ పార్ట్ బాగుంటుంది లుక్ అనేది బటన్స్ పెట్టుకుంటే. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి జాయింట్స్ వేసుకుందామండి. షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. ఎటు సైడ్ అటు సైడ్ పెట్టేసి మనం తిన్నగా నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వండి. 2 పాయింట్స్ చూపిస్తాను చూడండి. ఇలా 2 పాయింట్స్ స్లోప్ ఇస్తే మనకు నెక్ అనేది జారదండి. నెక్ వైపు స్లోప్ ఇవ్వండి, షోల్డర్ వైపు కాదు. ఓకేనా, ఇది డీప్ నెక్ 10.5 అట్లా ఉంది కదా, కొంచెం షోల్డర్స్ జారిపోతాయన్న భయం ఉన్నప్పుడు మనం ఇలా కొంచెం స్లోప్ ఇచ్చామనుకోండి బాగుంటుంది. మన డోరీస్ కట్టకుండా మంచి స్టిఫ్గా ఉంటుంది భుజాల మీద. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. మనం ఇందాక లోతు తీసి పెట్టుకున్నాం కదా, ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి. మనకి హెచ్చు తగ్గులు అనేవి రావు, అంటే ఒకటే సైడు వచ్చినట్టు లాగకుండా 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేస్తుంది మనకి హ్యాండ్ అనేది. ఇలా తిన్నగా కుట్టుకుంటా రండి. మరి హ్యాండిల్ లాగకండి, నిదానంగా కుట్టుకుంటా వచ్చండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే భయపడకండి, ఆ తర్వాత ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మనం మళ్ళీ టెన్షన్ పడద్దు. ఫిట్టింగ్ మాత్రం బాగా వస్తుందండి. ఒకసారి నా మెథడ్లో కట్ చేసి నా మెథడ్లో స్టిచ్చింగ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. డబల్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్కి కూడా. ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డబల్ స్టిచ్ చేసేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి, హ్యాండ్ అయిపోయింది జాయింట్. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి తీసుకొని మనం నెక్కి పైపింగ్ వేసుకోవాలండి, హెమ్మింగ్ చేయాలండి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని క్రాస్ పట్టిని లాగకండి, ఎందుకంటే క్రాస్ పట్టి కదా సాగుతుంది. మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజు కొంచెం లాగినట్టు అలా
సెట్ కాదు. లూజ్గా ఇలా వదులుకుంటూ పాదం ఇంచు మార్జిన్తోనే కుట్టుకుంటూ వచ్చేయండి. 2 ఎడ్జులు ఒకే దగ్గరికి వచ్చేటట్టు పెట్టి నిదానంగా కుట్టుకుంటూ వచ్చేయండి. కార్నర్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా కుట్టుకుంటూ వచ్చేయండి. లాగకండి, లాగితే షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా చివరి వరకు వచ్చేయాలండి. మీకు చేతి వాల్ ఎటు ఉంటే అటు నుంచి స్టార్ట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా కట్ చేసుకోండి. రఫ్ ఇచ్చేయండి. లాస్ట్కి టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇస్తేనే మనకి ఈజీగా టర్న్ అవుతుంది. టక్స్ మాత్రం మర్చిపోకండి. టక్స్ ఇచ్చేటప్పుడు మన కుట్టు కట్టు కాకుండా చూసుకోండి. ఇలా సగానికి ఇలా కొద్దిగా ఉంచి లోపలికి మొత్తం లైనింగ్ అనేది లోపలికి మలిచేసుకోవాలండి. కుట్టేసేటప్పుడు కూడా మెయిన్ పీస్ మీద పడొద్దండి, ఓన్లీ లైనింగ్ మీదనే పడాలి. లైనింగ్ చివరికి పడాలండి. మనం 2 జాయిన్ చేసాం కదా, ఆ చివరికి పడాలండి. ఇది లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. తర్వాత మనం హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక పెద్ద కుట్టు పెట్టుకొని హెమ్మింగ్ చేసుకుంటా, కుట్టేస్తా, తర్వాతకి హెమ్మింగ్ చేసేసుకుంటా అండి. ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే బ్యాక్ సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి, కట్ అవుతుంది. కొత్త వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా మనం మిషన్ కుట్టు ఓకే అనుకుంటే చిన్న కుట్టు పెట్టుకొని కుట్టేసుకోండి. లేదంటే నాకు హెమ్మింగ్ కావాలనుకున్నప్పుడు ఇలా పెద్ద కుట్టు పెట్టుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ముందే కుట్టేసి పెట్టుకుంటే ఏంటంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి మనకి. హెమ్మింగ్ చేసినాక పెద్ద కుట్టు ఇప్పేసుకుంటే అయిపోతుంది. ఇలా చివరి వరకు ఇలా వచ్చేయండి. టర్నింగ్స్ దగ్గర లాగకండి, లూజ్గా వదులుకుంటూ వచ్చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి లాస్ట్కి వచ్చేసి రఫ్ వేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేద్దామండి. సైడ్ జాయిన్ చేసేద్దాం. కింద పట్టీ వేయలేదండి, నేను పట్టీ వేస్తాను. సైడ్ జాయిన్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రా ఏమైనా వస్తే ట్రిమ్ చేసేసుకొని మనం పట్టీ వేసుకుంటే మనకి ఈక్వల్గా ఉంటుందండి. జాయిన్ చేసినప్పుడు ఒకటి ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ అట్లా ఉండకుండా ఉంటుంది. ఇక్కడ నడుము దగ్గర నాకు వచ్చేసి 7 ఇంచెస్ ఉండేది. 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఇలా చివరి వరకు ఇలా పట్టేసుకొని ఒకసారి కుట్టుకోండి. ఒకటే కుట్టు కొట్టుకోండి, ఎందుకంటే మనం కొద్దిగా ఇప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కింద పట్టి వేసుకోవాలి కదా. ఇలా నా మెథడ్లో కట్ చేసి కుడితే చూడండి లైన్ ఎలా ఉందో సేమ్ దాని మీదనే వచ్చేసింది కుట్టు. ఈ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్తో చూసుకొని కుట్టుకోండి. ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ని చూసి మార్క్ చేసుకొని కుట్టేసుకోండి. ఓకేనా? ఈ ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 7.2 కదా, 7.2కి ఒక మార్కింగ్ చేశానండి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మన ప్లస్ గుర్తు వచ్చేటట్టు పట్టుకోవాలండి మనమైతే. ఓకేనా? ఇప్పుడు ఇలా మనం మార్క్ చేసుకున్నాం కింద సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి. కింద ఎక్స్ట్రా ఏమన్నా వస్తే మనం ఇప్పుడు ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నాకైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, 1 సైడు ట్రిమ్ చేస్తున్నాను. కట్ చేసుకొని మనం పట్టీ వేసుకుంటే మనకి జాయిన్ చేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఈక్వల్గా వస్తుందన్నమాట నడుము దగ్గర. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇప్పేసుకోండి. ఇప్పుడు కుట్టేసుకున్నాం కదా, మొత్తం ఇప్పకుండా ఓన్లీ పట్టీ ఎంత వేస్తామో అంతవరకు ఇప్పేసుకోండి. అందుకే ఒకటే కుట్టేసుకోమని చెప్పాను నేను ఇందాక. మొత్తం ఇప్పకండి, కొద్దిగా ఇప్పేసుకోండి. ఇంకో అలా కొద్దిగా ఇప్పేసుకొని మనం పట్టీ వేసుకుందాం. బ్యాక్ పార్ట్ పట్టీ కోసం ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని రైట్ సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా? రైట్ సైడ్ నుంచి పట్టీ అనేది ఉండాలి. ఇలా పాదం ఇంచు ఖర్చుతోని కుట్టుకుంటూ వచ్చేసి లైనింగ్ని అటు సైడ్ తిప్పేసి డాట్ దగ్గర ఒక ఫ్రిల్ పెట్టండి, ఎత్తినట్టు ఉండకుండా మంచిగా ఉంటుంది. ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు టర్న్ చేసేసి లైనింగ్ మీద ఒక కుట్టు వేసేసుకోండి. అది లోపలికి మలిచి పెద్ద కుట్టు పెట్టేసుకుంటే తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే పెద్ద కుట్టు పెట్టి ఇప్పుడు
కుట్టేస్తున్నాను. తర్వాత నేను హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఇప్పేస్తాను అండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పట్టీ అనేది కుట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి కొద్దిగా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉక్స్ పట్టి కాజా పెట్టి కుట్టాం కాబట్టి మనం ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. డాట్ వచ్చిన దగ్గర ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలా పాదమించు మార్జిన్తో కుట్టుకుంటూ వచ్చేయండి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. ఇది కూడా ఇలా పక్కకు అనేసి లైనింగ్ మీద కుట్టుబడేలాగా కుట్టండి, ఎందుకంటే ఈజీగా మనకి అటు సైడ్ టర్న్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి మొత్తం ఒక కుట్టు వేసుకోండి. ఇది పెద్ద కుట్టు పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పట్టీ పెట్టేసుకుందాం. ఎంతైతే కావాలనో అంత పట్టీ తీసేసుకొని మనం ఇందాక బ్యాక్ పార్ట్కి పట్టీ ఎలా వేసామో అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి. డాట్ వచ్చిన దగ్గర ఫ్రిల్ పెట్టేసుకోండి. మనకి ఇక్కడ కొద్దిగా వీ షేప్ టైప్ వచ్చింది కదా, అక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టేసేయండి. ఓకేనా. అక్కడ ఫ్రిల్ పెట్టేసి కుట్టుకుంటూ వచ్చేయండి. జాయిన్ చేసాం కదా మనం పీస్ పైన, అది పైకే ఉండేటట్టు చూసుకోండి. ఇలా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేయండి. అది కూడా సేమ్ అటు సైడ్ తిప్పి లైనింగ్ మీద కుట్టేసుకోండి. ఈజీగా టర్న్ అవుతుంది. నా వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేసాం కాబట్టి కొద్దిగా మనకి ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు మనం కుట్టు కింద ఇప్పాం కదా, ఆ కుట్టు కుట్టుకోవడం కోసం పైనుంచి ఇలా ఒక స్టిచ్చింగ్ కుట్టు కుట్టుకుంటూ వచ్చేయండి. కింద రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి కింద రెండు ఎడ్జెస్ ఈక్వల్ వచ్చేసినాయి. ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ వచ్చేసింది. మనం ఫస్టే పట్టి కుట్టేసి పెట్టుకుంటే ఇలా కుట్టినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఈ మెథడ్లో కట్ చేసి కుట్టారనుకోండి మంచి కరెక్ట్ వస్తుందండి. కింద ఇలా 2-3 కుట్లు మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. 3 అయితే సరిపోతుందండి, ఎక్కువ వేసినా బాగోదు. మళ్ళీ ఒక 3 కుట్లు 4 కుట్లు అంతకంటే ఎక్కువ వేయకండి. లాస్ట్కు ఒక కుట్టు వేసుకొని ఎడ్జెస్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఇందాక చెప్పాను ఎక్స్ట్రా ఉందని టెన్షన్ పడకండి అని చెప్పాను, ఇప్పుడు కట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్